ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. Before I step into the Word of God, I would like to introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today I am going to deal with the Word of God in Telugu language, so kindly bear with me. Not only Telugu language, but also going to include two more languages. They are Koya and English. Okay, let's turn our Bibles to the Gospel according to St. Luke chapter 19, verse 10. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుతారా? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఓకే, ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక చక్కటి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. గ్రీటింగ్స్లో మనం విన్నాం, ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు సింపుల్గా చెప్పడానికి. ఓకే, నేను కూడా అదే టాపిక్ మీద ముందుకు వెళ్తాను. యథావిధిగా 3. ఓకే, 3 విషయాలు మనం ముచ్చటగా చూసుకుందాం. ఎందుకంటే ఎక్కువ విషయాలు అయితే మన బుర్రలోనికి వెళ్ళవు కదండి. 10, 15, 20 అన్నాయి అనుకోండి, మొత్తం ఉన్నాయి కూడా పోతాయి. 3 అనుకోండి, పెద్దలు కూడా చెప్పేది ఏంటి చెప్పండి, ముచ్చటికి 3 మాటలు చెప్పు అంటారు, ముచ్చటికి 4 మాటలు చెప్పు అనరు. అలాగంటారండి, అంతేనా? ముచ్చటగా 3 మాటలు చెప్పు అంటారు. నేను కూడా ముచ్చటగా 3 మాటలు మీకు చెప్తాను. అప్పుడు మీరు చక్కగా బయటికి వెళ్ళాక మర్చిపోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, దాన్ని వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, అంటే ఆ వచనాలన్నీ చదివించడం సమయం లేదు, కానీ మనకు అది తెలిసింది. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ఏమైతే మనకెందుకు కానీ అంటారు, జక్కయ్య. ఓకే, జక్కయ్య ఏ ఊర్లో ఉన్నాడు? ఎరుకలో ఉన్నాడు. ఆ ఎరుక గుండా యేసయ్య ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అంటే ఇది చాలా ప్రాముఖ్యం కదండి. అది కొంతమంది మధ్య నుంచి కొంతమందితో మాట్లాడటం మనకు చాలాసార్లు ఇష్టమో ఉండదు, కానీ యేసయ్య వచ్చింది అలాంటి పక్షపాతం చూపించడానికి కాదు, కొంతమంది గుండా కాదు, అందరి గుండా వెళ్ళడానికి, అందరితో మాట్లాడటానికి ఆయన వచ్చిన కారణము అదే. అర్థమవుతుందా? ఓకే, ఈయన చూస్తే నాకు పాపం, ఈయన ముఖాన్ని చూస్తేనే నాకు పాపం, ఈయనతో మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల యొక్క మాటలు. కానీ మీరు గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ గుండా వెళ్ళానని ఉంటుంది. గమనించారండి? అసలు సమరయ గుండా ఎవరు వెళ్ళరట? యూదులు వెళ్ళారు. మీరందరూ నన్ను చూడండి, జాగ్రత్తగా చెబుతాను. ఓకే, కాగితం లేదు కానీ చెబుతున్నా, జాగ్రత్తగా చూడండి. గలిలీ, సమరయ, యెరూషలేం. అర్థమవుతుందా? యెరూషలేం, సమరయ, గలిలీ, ఈ మధ్యలో యోర్దాను నది. మధ్యలో అంటే పక్కన యోర్దాను నది. యెరూషలేంలో ఉండేవాళ్ళు యూదులు, గలిలీలో ఉండేవాళ్ళు యూదులు, కానీ సమరయలో ఉండేవాళ్ళు సమరయులు. అయ్యో, సమరయ అంటుంటే మళ్ళీ చెప్పారు. సమరయలో ఉండేవాళ్ళు ఎవరు? సమరయులు. అమెరికాలో ఉండేవాళ్ళు అంటే అలాగే చూస్తారు, అమెరికా వాళ్ళు, అంతే కదండి. సమరయలో ఉండేవాళ్ళు ఎవరట? సమరయులు. కానీ యూదులు ఇలాగ వెళ్తే ఎవరి గుండా వెళ్ళాలి? కానీ వెళ్తే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. అలాంటి జబ్బు అన్ని చోట్ల ఉందలేండి కదండి. కొంతమందికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసేటండి, యోర్దాను నదిలో దిగి ఇలాగెళ్ళి గలిలీలోకి వెళ్ళి, ఎంత టైం, ఎంత ధనం, ఊరికి తీసుకెళ్ళగడా బోటోడు, తీసుకెళ్తాడా? అదే ఇలాగెళ్తే
ఏ కట్? మరి నువ్వేం కట్? లాంగ్ కట్. అదే షార్ట్ అంటే మరి లాంగే కదా, అంతేనా? ఇలాగ వెళ్తున్నావు. ఏ పాస్? బైపాస్. అది బాగా అలవాటు అయిపోయింది కదండి. అంటే అంత అసహించుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన సమరయ గుండా వెళ్ళాను, సమరయ స్త్రీని మార్చాను. ఎరుకో గుండా వెళ్ళాను, జక్కైనా మార్చాను. ఆయన గుండాలు వెళ్తే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. మనం గుండాలు వెళ్తే ఏముండదు. ఏమైనా ఉంటుందా? ఎక్కడికి వెళ్తాండ? ఎక్కడికి లేదు, ఎక్కడికండి ఎక్కడికి తిరిగినప్పుడు ఎందుకు ప్రయాణం, ఇంట్లోనే ఉండకుండా. ఓకే, ఇక్కడ మనం చూద్దాం 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాను. ఓకే, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఈజ్ వై ద ట్రాన్సెండెంటల్ గాడ్ హ్యాస్ బికమ్ అన్ ఎమనెంటల్ గాడ్. గ్రీటింగ్స్లో విన్నట్టుగా దూరంగా ఉండే దేవుడు మధ్యకి ఎందుకు వచ్చాడు? ఎవరి మధ్యకి? మన మధ్యకి ఎందుకు వచ్చాడు? ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు, ఎక్కడో దూరం. ఆ దూరంగా ఉన్న దేవుడు దూరం మనం వెళ్ళలేమా అంటే అది భూమి మీద ఉండే దూరమో కాదట. అది పరలోకములో ఉన్న ఆ దూరం గురించి మాట్లాడు. ఆయన మన మధ్యకి ఎక్కడికి వచ్చాడట? ఆయన మన మధ్యకి వచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం. అర్థమవుతుందా? అది వీసా తీసుకుంటే వేరే దేశం వెళ్ళొచ్చు. ఈ వీసాలు ఖరీదైన వీసా, ప్రపంచంలో ఖరీదైన వీసా అమెరికా. అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేరట. ఎక్కడికి? ఎందుకని? ఏ వీసా ఎందుకు పనికిరాదు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏ వీసా కావాలి? రక్షణ అనే వీసా కావాలి. అర్థమవుతుందా? చాలాసార్లు మానవ జీవితంలో, క్రైస్తవ జీవితం కాదు, మానవ జీవితంలో మనం అనుకునేది ఏంటంటే, నేనంతా బాగానే ఉన్నా, నాలో ఏ పాపం కూడా లేదు కదండి, నాలో ఏ పాపమో లేదు, మంచోడిని, నేను పరిశుద్ధుడిని అని మనము భ్రమపరుచు ఆత్మ ఆధీనములో ఉన్నామట. అర్థమవుతుందా? కానీ యేసయ్య అంటున్నది ఏంటంటే, యేసయ్య అంటున్నది ఏంటి? మనం ఎక్కడున్నాం? పాపములో ఉన్నాం. ఏదైనా మనిషి ఎట్టండి, నాలో పాపం లేదు అంటే ఆయన మోసమో చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాలో పాపం లేనప్పుడు పరిశుద్ధుడు నాకు అవసరమో లేదు కదండి. నాకు అన్నీ వచ్చినప్పుడు నాకు పుస్తకం అవసరమో లేదు. ఎందుకని? నాకు అన్నీ వచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఉదాహరణకి 23వ కీర్తన ఉంది. 23వ కీర్తన మొత్తం నాకు వచ్చు. ఇక నాతో మళ్ళీ బైబిల్ అవసరమా? ఎందుకని? అన్నీ నాకు వచ్చు. దేవుని యొక్క వాక్యములు మనకు ఎందుకు యేసు ప్రభు అవసరం వచ్చింది? నేనంటున్నా, ఒక మనిషికి ధనము అవసరమైతే ధనమిచ్చే దేవదూతను దేవుడు పంపేవాడట. ఒక మనిషికి ఇల్లు అవసరమైతే ఇల్లునిచ్చే దేవదూతను దేవుడు పంపేవాడట. ఒక మనిషికి ఆరోగ్యము అవసరమైతే ఆరోగ్యం ఇచ్చే దేవదూతనే దేవుడు పంపేవాడు. మనిషికి రక్షణ కావాలి కాబట్టి రక్షణ నో బడీ కెన్ ఆఫర్ ఇట్. రక్షణ ఇందనద్దు, బేనోడు కూడా ఈదాలోడు. అందుకే యేసయ్యే మన నడివెటికి వత్తు. అందుకనే ద ట్రాన్సెండెంటల్ గాడ్ హ్యాస్ బికమ్ అన్ ఎమినెంటల్ గాడ్. అది ఎవరు ఇవ్వలేరండి, ఏ దేవదూత కూడా ఇవ్వలేరు. ఈ రోజుల్లో ప్రతి ఓడి చేస్తాడు, ప్రతి ఓడిని ఇది నేను ఇది అంటున్నాడు. ఆ చివరిలో ఆయన దొంగోడని తెలుస్తుంది. అప్పటికి ఆయన కోట్లు సంపాదించే కదండి. ప్రతి దాన్ని మనం చూసి నమ్మి 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 సమస్య ఏంటంటేనండి, ఎక్కువైపోయి వాళ్ళకు కూడా ఏ ఎలక్షను ఏ ఎలక్షను ఓట్లు. ఏ అంటే ఈయన చిన్న ఆయన, అంతేనండి.
ఇది. అందరికంటే పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎంతమంది దేవుళ్ళు? ఎంతమంది? ఒక్కడే. ఎందుకంటే ఎక్కువైతే పోటీలు జరుగుతాయి, అంతే కదండి. ఎక్కువైతే పోటీలు జరుగుతాయి. ఒక్కడే. ఓకే, దిస్ మార్నింగ్ దయచేసి చూడండి ఈరోజు. ఓకే, ఎందుకు యేసు ప్రభు మన మధ్యకు వచ్చాడు? వారి యేసయ్య మన నడివేటికి వస్తాడు ఇందనే విషయం నన్న ಕೆಚ್ಚಂದಾನು ದೈತುಂಗಿ ಅಂದರು ಸಾಯಿ ಕ್ಯಾಂಜಾಟಿ. ఓకే, ఎస్ క్యూబ్. ఏ క్యూబ్? ఎస్ క్యూబ్. 3 ఎస్లు. మీకు ఎలాగొస్తాయి? భలే వస్తాయండి. ఎలాగొస్తాయి? కష్టం. ఎంత తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసండి? నాకు చాలా టైం పడుతుంది, తమాషా కాదు. అర్థమవుతుందా? వినడానికి మీరు సింపుల్గా టక్ 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 రాసేసుకుంటున్నారు 5 నిమిషాల్లో. అర్థమైందా? నాకు చెప్పానుగా, ఈ క్యూబులు తయారు చేయడానికి నాకు ఒక్కొక్కసారి ఒక ప్రసంగం 2 గంటలు పడుతుంది. దాన్ని మీకు ముచ్చటికి 3 మాటల్లో చెప్తాను. ఒక్కొక్కసారి అర్ధ గంటలోనే చేసేస్తాను. అంటే అన్ని ప్రసంగాలు అలాగే ఈజీగా రావు కదండి. ఎందుకని మామూలు మాటలు చెప్పాలంటే ఈజీగా చెప్పేయచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఎస్ 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 వచ్చేలాగా, డి అయితే డి డి వచ్చేలాగా చాలా కష్టం. ఓకే ఓకే, ఈ ఉదయకాల సమయంలో ఎస్ క్యూబ్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు చూద్దామా? ఓకే, 14వ కీర్తన 2-3 వచనాలు. Psalm 14 verses 2 and 3. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, నాట్ ఈవెన్ 1 person. They have gone astray. వాళ్ళు తప్పిపోయారు. ఓరు తప్పెత్తారు, బాతి తప్పుతారు, అర్రి తప్పుతారు. ఏం తప్పిపోయారు? దారి తప్పిపోయారు. అంటే వాళ్ళు దారిలోని లేరు. కాబట్టి ఇక్కడ మొదటిది ఏంటంటే బికాస్ ఆఫ్ ఆ సిన్స్, మన పాపముల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదైనా మంచి పని చేస్తే వస్తాడు కానీ పాపం చేస్తే వస్తాడా? కదండి. అది మన ఇంటికి ఎవరైనా రావాలి అంటే మనం చెడ్డోళ్ళం అయితే ఎవరైనా వస్తారండి? ఒక్కడు కూడా రాడు. కానీ యేసయ్యలో ప్రత్యేకత ఏంటో చెప్పండి. వాళ్ళింటికే వస్తాడు. ఈయనెవడు? పాపి అయిన జక్క ఇంటికి బస చేయ వెళుతున్నాడు కదండి. ఎక్కడ బస చేస్తాం మనం? మామూలుగా ఖరీదైన హోటల్స్లో, ఖరీదైన రెస్టారెంట్స్లో, అక్కడైతే వెళ్తాం, అంతేనా? అంతేగాని అటు చెడ్డోడు మంచోడు కాదండి అంటే వెళ్తామా? వెళ్ళాం. వై వీఆర్ నాట్ వెల్లింగ్ దేర్? ఎందుకు వెళ్ళటం లేదు మనం అక్కడికి? ఎందుకంటే ఆయన చెడ్డోడు. ఆ ఎరుకలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెబుతున్నది అదే. వీళ్ళు ఎవరట? వీళ్ళు జక్క ఎవరు? చెడ్డోడు. అధికారే కానీ ఎవరైనా ఆ చెడ్డోడు, పాపి. ఆయన పేరేం పేరు? జక్కయ్య తీసేసి పాపి అని పెట్టాడు కదండి. పాపి కానివాడు ఎవరు? 14వ కీర్తన 2వ వచనం. పాపి కానివాడు ఎవరు? మరి మనమందరం ఎవరు? సైమన్ బాగానే చెప్పి పాపులర్ కలీగ్స్ అట. మన మేట్ ఎవరటండి? అంతేనా? మన రూమ్మేట్ పాపే, మన క్లాస్మేట్ పాపే, అంతేనా? ఇంకేంటట? మన నైబర్ పాపే, అంతా పాపే. నీతిమంతుడు లేడు చెప్పండి, ఒక్కడును కూడా లేడు. అందరు ఎందరును, ఆ పదం ఉందా ఉందా లేదా? ఉందా? ఎందరు నన్ను ఉందా? సర్లే, లేకపోయినా నేను కొత్తది కనిపెట్టేలే. ఓకే, అందరును పుణ్యము చేసి, అందరును పాపము చేసి దేన్ని?
ఈ లోకములో అన్ని పొందుతున్నావు, దేవుని మహిమను మాత్రమే నీవు పొందలేకపోతున్నావు. ఈ లోకములో నీవు అన్ని పోగొట్టుకున్నా దేవుని మహిమను నీవు గాని సంపాదిస్తే యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. అందుకని వాక్యంలో ఉంది, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ఫలితం? వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, డాక్టర్ గారు ఏది తినొద్దన్నారు. ఏంటో కదండి, అన్నీ ఉన్నాయా అని డాక్టర్ గారు ఏమన్నారట, ఏది అది తినొద్దన్నారు. నువ్వు చూడు, నిమ్మ కూడా కంచెందొద్దు ఇంజ డాక్టర్ గారికి ఎత్త బతికెత్త ఊరిలో నన్ని విందా వాటిని కూడా కంచెందొద్దు ఎత్తు ఉసూరించారు పాపం, వాటిని కూడా ఉందో ఉసూరు అంటారు పాపం, వాటినే చూస్తున్నారు. ఏం చేద్దాం? దేవుడు కూడా మనకు చెబుతున్నది ఏంటంటే, ఈ లోకంలో మీరు అన్ని సంపాదిస్తున్నారు కానీ ఏం లేదటండి, రక్షణనే. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మనం ఇంకా పాపములో అలవాటైపోయి అడిక్షన్ అంటారు తెలుసా, ఏమైందట, బానిస. యేసయ్య రక్షణిస్తాను అంటే మనం ఏం చేస్తున్నామటండి, ఇప్పుడు వద్దులే ప్రభు అని. మీరు తెలుసా, ఈ కొన్ని చోట్లకి వెళ్ళాక వాళ్ళని దాన్ని ఏమంటారు, బేరం అంటారు. ఇంగ్లీష్లో అయితే హ్యాగ్లింగ్ అంటే పిసనారి వాడిగా బేరం చేసేవని ఇంగ్లీష్లో హ్యాగ్లింగ్ అంటారు. హ్యాగ్లింగ్ అంటే ఏంటంటే ఆడు మామూలు బేరం కాదు, ఆడు 1000 రూపాయలు చెప్తే 10 రూపాయలకి ఇస్తావా, దారుణమైన హ్యాగ్లింగ్ అనమాట. బార్గెనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాగ్లింగ్ అండి. ఓకే, బార్గెనింగ్ అంటే వేరు, అది బేరం ఆడటం, అది ఎవరైనా చేయొచ్చు. కానీ హ్యాగ్లింగ్ అంటే ఏంటంటే మరి 1000 రూపాయలు 10 రూపాయలు ఏంటి అసహ్యంగా. బార్గెనింగ్ అంటే ఏంటి 500, అంతేనా? హ్యాగ్లింగ్ అంటే ఏంటంటే 10 రూపాయలతో మొదలు పెడతాడు, ఆడు ఎప్పటికి వెళ్తాడు 100 రూపాయలకు, 10 దగ్గర నుంచి 11, 11 నుంచి 12, ఆడు బట్టలు అమ్మేవాడు చెయ్యి అని తీసుకో అంటేనే 20 రూపాయలకి ఇచ్చేస్తాడు. ఓకే, మనం కూడా చాలాసార్లు మన జీవితంలో మీరు పాపంలో ఉన్నారు, కమ్ అవుట్ ఆఫ్ దెమ్, వాటిలో నుంచి బయటికి రండి కదండి. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు? వై ద ట్రాన్సెండెంటల్ గాడ్ హెస్ బికమ్ అన్ ఎమినెంటల్ గాడ్ అంటే మన పాపాల గురించి. అంటే మన పాపాలే దేవాది దేవుడైన యేసయ్యకి భారీ వర్రో దెబ్బతికి వత్తో అంటే, ఎందుకు రాదు, దెబ్బకు వచ్చాడు యేసయ్య అంటున్నాడట. దేనికటండి? పాపాలు. బిచ్చ కరక్కని వాదటం పిల్లని భారీ వర్రం నుంచి నన్ను ఈ పని తొక్కుతాను, దెబ్బతికి వత్త నేర్తికి. ఎందుకు రాడు అంటే దెబ్బకు వచ్చాడట. నిజమే, మన పాపాలు మితిమీరిపోయినాయి అటండి, మామూలు కాదు, మితిమీరిపోయినాయి. మీరు నినివే గురించి కూడా చెప్పేసారు, వాళ్ళ పాపము ఘోరమైంది అటు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎన్ని వచనం చెప్పండి? 2వ వచనం. ఓకే, చాప్టర్ 1. ఓకే, ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 1 verse 2. ఓకే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి అందముగా కనబడిను కాదట, ఘోరమాయను. అంటే అంత దారుణం అన్నమాట. ఆ పదం అంటే ఘోరమాయను అంటే అంత దారుణం, పాపం అన్నమాట. అంటే దాన్ని చూసి సహించలేనంత దారుణం. అందుకని మీకు 14వ కీర్తన 2వ వచనంలో కూడా బొత్తిగా చెడిపోయినారు కదండి. కొద్దిగా పర్వాలేదండి, చూసి చూడనట్టు కొద్దిగా కదండి ఏమంటండి, కొద్దిగా కదండి ఏంటట, బొత్తిగా. ఎవరిని చూసేవాళ్ళు కనబడుదురేమని, దేవుని వెతుకువారు కనబడుదురేమని యేసయ్య అట ఆకాశం నుండి చూస్తుంటే ఒకడేమో డబ్బుని ఎదుగుతున్నాడట, ఒకడేమో బంగారము ఎదుగుతున్నాడట. దే ఆర్ వెతికింగ్ బట్ నాట్ వెతికింగ్ గాడ్. వెతుకుతున్నారు, వారు మెంగొందారు కానీ దేవుటిని మెంగటం పిల్లరు.
వాళ్ళు వెతుకుతున్నారు కానీ దేవుణ్ణి, అది ఎవరైనా దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవునికి కూడా అనుమానం వచ్చి, ఎంత తెలివైన వాళ్ళమండి మనం. దేవునికి కూడా అనుమానం తీసుకొచ్చేటంతటి తెలివైన వాళ్ళం. యేసును ఈ లోకానికి ఏం తీసుకొచ్చిందయ్యా అంటే మనలో ఉన్న పాపం చాలా దారుణం కదండి. జక్క ఇంటికి యేసయ్యను ఏం తీసుకెళ్ళింది? అంతే, వెరీ సింపుల్ కదండి. పాపమే. మళ్ళీ విచిత్రంగా ఈయనేంటి పాపి ఇంటికి బస్సు చేయడానికి వెళ్తున్నాడు అంటే ఆయన వచ్చింది ఎందుకు? ఈయనేంటి వచ్చి సైన్స్ టీచ్ చేస్తారంటే ఏ టీచరు మరేం టీచ్ చేస్తాడు? సైన్స్ టీచర్ ఏం టీచ్ చేస్తాడు? సైన్స్ టీచ్ చేస్తాడు, అంతేనండి. పాపి అయిన జక్కయ్య లాంటి అనేక మంది ఈ లోకంలోనే ఉన్నారు. ఏదో ఒక రీతిలో మనము పాపములోనే ఉండి పాపములోనే కంటిన్యూ అవుతున్నాం, దాన్ని విడిచి బయటికి రాలేక పోతున్నాం. కాబట్టి మొదటి ఎస్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఆర్ సిన్స్. మన పాపముల గురించి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నావు, కానీ పాపంలోనే ఉన్నావు. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నావు, కానీ పాపంలోనే ఉన్నావు. పాటలు పాడుతున్నావా? పాడుతున్నావు, కానీ పాపంలోనే ఉన్నావు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు, కానీ ఇంకా పాపములో ఎక్కడో ఉన్నావు. ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు? ఎందుకు దేవుడు నన్ను కనికరించటం లేదు అంటే ఎక్కడో నీలో పాపమో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? తప్పు చేయడు. తప్పు చేస్తే ఆయన దేవుడు కాదు. మనిషిలాగా ఆయన కూడా చేస్తే ఇంకెందుకండి? అంతేనా? అప్పుడు ఎలాగుంటే తెలుసండి, ఈడు చెవిటోడే అన్నట్టు ఉంటుంది కదండి. ఆ డబ్బా పట్టుకొని వెళ్ళేవాడు చెవిటోడే, పిలిచినోడు కూడా ఆ చెవిటోడు, ఇద్దరు చెవిటోడే. మనకలాగా ఆయన కూడా తప్పు చేస్తే వై షుడ్ వి వర్షిప్ హిమ్? ఎందుకు ఆయనను ఆరాధించాలి? దేవుడు కూడా మనకులాగా తప్పు తొక్కు మనడి ఓ నేను భారీ మడకవల్లే, ఓ నేను మడకవలసిన అవసరతే వెళ్ళి. ఎందుకు ఆయనను మనం పూజించాలి? ఎందుకంటే హెబ్రీలో ఉన్నది ఏంటంటే తెలుసండి, ఆయనలో పాపము లేదు, దోషము లేదు కదండి. పాపుల్లో చేరిన వ్యక్తి కాదు, ఒక ప్రత్యేకత ఉంది. సమ్ స్పెషాలిటీ ఈజ్ దేర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మీకు బైబిల్ గ్రంథంలోనే ఉందండి. నేను చాలా బాధలు విన్నాను, కానీ అక్కడ చెప్తున్నారండి బంట్రోతులు, మేము చాలా బాధలు విన్నాము, కానీ యేసయ్య బోధలో ఏదో ప్రత్యేకత ఉంది అంటున్నాడు. అది మేము వెనక్కి ఇలా వద్దామన్నా కానీ ఆకర్షిస్తూ ఉన్నాయి. అంటే ఏ ప్రత్యేకత? ఆ బంట్రోతుకు తెలిసింది. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా, మనకి తెలియటం లేదు. అప్పుడే విన్న ఆ వ్యక్తికి తెలిసిందండి కదండి. సంవత్సరాల తరబడి చర్చికి వస్తున్న మనకి బైబిల్ తీయటం రాదు, బైబిల్ చదవటం రాదు. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి తీస్తారు, అంతేనండి. అది ఆదికాండం ప్రకటన గ్రంథం సులువులే. ఇది మొదలు, అది చివరు, కాబట్టి సులువు, అంతేనా? సులువు తీయొచ్చు. యోవేలు గ్రంథం అని అనుకోండి, ఇది బెగ్గ మీందో బాతో, ఈ మెంగంపాటికి పాస్టర్ గారు ఇంకోటి తీసినట్టు మీందో, ఇది ఎక్కడుందో ఏంటో ఎతికేసరికి అంటే రోజు లైన్కు చదువుతుంటే, అంతేనా? ఆడేం చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఇది మన పేపర్ అయినా వేరే వాళ్ళు క్లాసు తెచ్చిందా అంటుంటే మందే. ఇప్పుడు బుక్ ఓపెన్ చేస్తే అది మందో కాదో అది తెలుస్తుంది, అంతేనా? ఓకే. కాబట్టి ఏం తీసుకొచ్చింది? ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 3:23, రోమన్ చాప్టర్ 3 verse 23. ఏ భేదము లేదు, అందరూ
అందరూ పుణ్యము చేసి కాదట, అందరూ పాపము చేసి మహిమను, చక్కటి మహిమను ఆయన ఇస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి ఎలా వస్తాయండి? చక్కటి ఆశీర్వాదాలు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నామట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ our sins. మన పాపముల గురించి ఆయన ఇచ్చే మహిమను, ఆశీర్వాదాలు మనము పొందలేకపోతాం. మనం నీతిమంతులము కాదట, మనం పాపులము. మన పాపాలు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మన దగ్గరికి రానివ్వకుండా ఏమైపోతున్నాయి ఏంటండి? ఆఫ్ చేస్తున్నాయి. యెషయా గ్రంథం ఎన్నో 59వ అధ్యాయం 1వ వచనంలో ఏముందటండి? రక్షింపనేరకు ఎండినట్లు మీ దోషములు మీకును మీ దేవునికి అంటే అంత బలంగా ఉన్నాయి ఏంటి? దేవుడు దేనిని తోసేయగలడు కదా కదా. కానీ పాపము చాలా బరువు అండి, పాపం చాలా బరువు. అందుకని దాన్ని మనం మొయ్యలేమని ఆయన మోసెను. ఎవరు మోసినట? యేసయ్య మోసెను. దేవుడు చక్కటి ఆశీర్వాదాలు మన కొరకు ఆయన సిద్ధము చేశాడు. కానీ మనం ఇంకా దేంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాం? పాపములోని. ఒక ఆమె ఉప్పు చేపలు, ఏం చేపలు? ఉప్పు చేపలు, ఎండి చేపలు, ఉప్పు చేపలు వ్యాపారం చేసేదట. అందరు కలెక్టర్ 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 అంటే పెద్ద చదువు అంటున్నారు. మా అబ్బాయిని కూడా కలెక్టర్ చదివిస్తానంది. పాపం చాలా తిని తినక వ్యాపారం చేసి వీధులంతా తిరిగి ఆ ఉప్పు చేపలు అమ్మి తిని తినక ఆ అబ్బాయిని మొత్తానికి కలెక్టర్ చేసింది. కలెక్టర్ చేశాక ఆయన అన్నాడట, అమ్మ నేను ఇప్పుడు జిల్లా మొత్తానికి అధికారి, నేనేం చెప్తుంది జరుగుద్ది, చక్కటి బంగ్లా మనకుంది, నువ్వు అక్కడికి వచ్చేయన్నాడు. ఆమె వెళ్ళింది. బెడ్ మీద చక్కటి విశాలమైన గది, చక్కటి బెడ్. ఓకే, కలెక్టర్ గారు ప్రశాంతంగా పడుకున్నారు. ఈమె పడుకుంటే నిద్ర ఇస్ నాట్ కమింగ్. కలెక్టర్ గారిని సాయటి కటులు వాటికటి దాని కొంచెం కడు వాదటం పిల్లల్ని, నిద్ర రావటంలే. లేచి ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతుందట. వాళ్ళ అబ్బాయి కలెక్టర్ గారు లేచి, అమ్మాయి ఎందుకు నువ్వు నిద్రపోవటం లేదంటే, ఒరే నాన్న నీకు పుణ్యం ఉంటుంది, ఒరే నాన్న నీకు పుణ్యం ఉంటుంది, ఉప్పు చేపల పొట్టు తీసుకొచ్చి నా బెడ్ పక్కన పెట్టు అంటుందట. ఏ చేపల పొట్ట? ఆ వాసన వస్తేనే కానీ మనకేం రాదట. ఎక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నా ఆ ఓవర్ కలిపితే కీకే బుట్ట నా పక్కత వాటికి నా కొంచెం కడవాత దొరికొచ్చింది. ఆ వాసన రాకపోతే మనకి నిద్ర రాదు. పాపం కలెక్టర్ గారు ఏం చెప్తారటండి, పని ఆయన పంపించి ఏమి తెచ్చాను? ఉప్పు చేపల బొట్టు తీసుకొని వచ్చాను. అంటే అది లేకపోతే మనకి రావటం. మనం కూడా ఏం చేస్తున్నామటండి, యేసయ్య బయటికి లాగుతూ ఉంటే పాపము ఉండటమే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఈ కొద్ది దూరం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళామా? కొద్ది దూరం. ఎంత దూరం అంటండి? చాలా దూరం. ఉదాహరణకి చంద్రమండలం ఉంది. చంద్రమండలం ఎంత దూరం ఇక్కడికి భూమికి? చాలా అంటే ఎంత? చదువుకున్నవాళ్ళు మీరు, చదువు లేని నాకే తెలుసు, చదువుకున్నవాళ్ళు మీకు తెలియదా? చెప్పాలి. నాలుగు లక్షల ఇంకొక 3 అంకెలే ఉన్నాయి. నేను మొదలు పెట్టాను, చెప్పండి. 4 లక్షల. అయ్యా మీకు ఇది హోంవర్క్. మనం చదువుకున్న వాళ్ళం అది కూడా చెప్పబోతే ఎలాగా? నేను మొత్తం 4 అంకెలు ఉంటాయి. ఒకటి నేను చెప్పేసే, మిగిలిన 3 కూడా నేను చెప్తే మీరేం చెప్తారు? ఓకే, వచ్చేది వారు నాకు చెప్పండి. ఓకే, మొదలు నేను చెప్పే కదా 4 లక్షల ఇంకొక 3 అంకెలు ఉన్నాయి.
ఓకే సర్లే, ఇది ఈ క్లాస్ కాదు కానీ మొదటి ఎస్ ఏంటట? మొదటి ఎస్ ఏంటి? బికాస్ ఆఫ్ ఆర్ సిన్స్. ఓకే, ద సెకండ్ ఎస్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈజ్, రెండవ ఎస్ ఏంటో చూద్దాం. రెండవ ఎస్ చూద్దాం. ఓకే, 19వ అధ్యాయం 10వ వచనమే లూకా సువార్త చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఓకే, బికాస్ గాడ్ వాంట్స్ టు సేవ్ us. The second S is save us. రక్షించటానికి కదండి. దేనికి వచ్చాను ఆయన? రక్షించటానికి. ఎంతమంది రక్షణ పొందారు? ఎన్ని సంవత్సరాలు అయింది యేసయ్య వచ్చి? కదండి. అది మచిలీపట్నంలో బట్టల షాపు తక్కువకి బట్టలు ఇస్తున్నారు అంటే ఎంత వేగంగా వెళ్తుంది న్యూస్? చాలా వేగంగా. ఈ మీడియాలో అవసరం లే, ఒక్క స్త్రీ చెవిలో పడితే చాలు. అసలు టీవీ 9 ఎందుకు పనికి వస్తుంది? ఇంకేం 9లు ఉన్నాయా? ఒక 8లో 7లో ఎందుకు పనికి వస్తాయి? కదండి. చాలా వేగంగా వెళ్తుంది. యేసయ్య లోకానికి వచ్చి ఇన్ని వేల సంవత్సరాలు అయినా ఆయన రక్షకుడు దేవుడు అనే సత్యము లోకానికి ఇంకా పూర్తిగా చేరలేదు. ఎందుకని? బికాస్ ఆఫ్ ఆ లేజినెస్, మన యొక్క బద్ధకం. కదండి, మన యొక్క బద్ధకం. ఈ లోక సంబంధమైన వస్తువులు ఆకర్షించినంతగా యేసయ్య వాక్యము ఆకర్షించడం లేదట. అదే లోక సంబంధమైన వస్తువులను ఎంత వేగంగా పరిగెడతారు కదండి. చర్చికి రమ్మనండి, ఈ నొప్పా, ఇంకా ఈ నొప్పా, ఇంకా కన్ను నొప్పా, ఇంకా కాలు నొప్పా, అన్ని నొప్పులే. క్రిస్మస్కి వచ్చిన వాళ్ళకి కలెక్టర్ గారు లేదా పాస్టర్ గారు కేజీ బంగారం అనండి, ఏ నొప్పి పోద్ది? ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్ది? అసలు ఈ ట్యాబ్లెటే రాత్రి దాకా ఉండేది, కానీ పాస్టర్ గారు కేజీ బంగారం అనేసరికి మొత్తం పోయినాయండి. ఏం పోయినాయి? నొప్పులన్నీ పోయినాయి. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసాను నేను? బంగారం అనే ట్యాబ్లెట్ వేసా అనేసరికి ఏం పోయినాయి? అన్నీ పోయినాయి. లేకపోతే పాస్టర్ గారు 4 గంటలకి ప్రార్థన పెడతాడు. ఎవరు వెళ్తారు అని కేజీ బంగారం అనేసరికి అంత లేటుకి ఎందుకు పాస్టర్ గారు? 2 గంటలకే వేసేయచ్చు కానీ 7 గంటలకి వేసేయచ్చు అంటే 2 గంటలకే వేయచ్చు. ఎందుకు వచ్చాను? యేసయ్య అంటే మనలను రక్షించటానికి. ఇది చక్కటి ఉద్దేశం అండి. యేసయ్య ఉద్దేశము చాలా మంచిది, కానీ మనిషి దానిని అంగీకరించలేకపోతున్నాడు. ఎందుకని? అంగీకరిద్దామన్నా కానీ సాతానుడు ఏం చేస్తున్నాడటండి? వెనక్కి లాగుతున్నాడు. ఓడి పెరికెట్టుక లాగుందో, యేసయ్య మున్నెట్టుక లాగుందో. ఈడి పెరికెట్టుక లాగుందో, ఓడి మున్నెట్టుక లాగుందో. కదండి. యేసయ్య ఏంటండి? ముందుకి, వాళ్ళేంటట వెనక్కి లాగుతున్నారు. కానీ చివరికి మీకు తెలుసండి, సాతానుడే గెలుస్తున్నాడు. చాలా బాధాకరం. సాతానుడే గెలుస్తున్నాడు. ఎందుకంటే లోక సంబంధమైన, ఇందాక గ్రీటింగ్స్ సైమన్ చెప్పినట్టుగా లోక సంబంధమైన ఆచారాలు. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ప్రాంతాలకు వెళ్తే, ఎందుకు పాస్టర్ గారు తెల్లారుజామున 4 గంటలకే మీరు క్రిస్మస్ ఆరాధన చేసుకుంటారు, 10 గంటలకు ఉదయం పెట్టొచ్చు కదా అంటే, దేవదూత వచ్చి ఎప్పుడు కనబడేను? అంతేనా? కాబట్టి ఎప్పుడు పెట్టారు స్టీవెన్సన్ గారు? కరెక్టే కదా? అంతేనా? అక్కడ వాళ్ళు రాత్రి వేళ అని ఉంది కదండి. రాత్రి వేళ ఏం కాచుకొని ఉండగా ఉందా? అప్పుడు ఎవరు కనబడను? అంటే పగలు చేసేవాడు నేను తిట్టడం లేదు, అది తప్పు అలా చెప్పడం. కానీ ఎప్పుడైతేనే క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. కానీ బైబిల్లో ఏముందంటే, వాళ్ళు రాత్రి వేళ కాచుకొని ఉండగా ఇదిగో మీ కొరకు. అది ఎవరెవరి కొరకు? లోకానికి. చక్కటి పదం అక్కడే ఉందండి. లోక రక్షకుడు. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వీధికి, ఒక ఊరికి రక్షకుడు కాదు.
కదండి. లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. వాళ్ళు చక్కగా పరుగులు తీస్తూ వెళ్తారు. ఎందుకు వచ్చాడట ఆయన? రెండవది ఓకే, టు సేవ్ us, మనలను రక్షించటానికి. ఆయన ఫ్రీగా ఇస్తుంటే తీసుకోమా? ఫ్రీగా ఇస్తుంటే తీసుకోమా? నిజంగా మనం రక్షణ పొందామా? ఒకసారి మనల్ని చెక్ చేసుకుందాం. ప్రభువా, నేను సంవత్సరాల తరబడి కదండి చెప్తున్నా కదా, నేను క్రిస్మస్ సంవత్సరం మొత్తం డిస్మిస్, అంతేనా? క్రిస్మస్ సంవత్సరం మొత్తం డిస్మిస్. మళ్ళీ ఇంకెప్పుడు ఆగారు బాగున్నారా అండి? ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్కే చక్కటి బట్టలు వేసుకొని కదండి అప్పుడు అయ్యారో బాగున్నారా అండి. కానీ దేవుడు అంటున్నది ఏంటట, ఆయన ఇచ్చే రక్షణను మనము పొందాలి. బాబుకి బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. చిన్న బిడ్డ ఇందాక సైమన్ చెప్పినట్టుగా స్క్రాలింగ్ ఒక ఏంటట చక్కగా పాకుతూ ఉన్నాడు. అందరు క్రిస్మస్ హడావిడిలో వాళ్ళ డాడీ ఏంటంటే క్రిస్మస్ హడావిడి కాదు, ఆ బర్త్డే సెలబ్రేషన్. వాళ్ళ డాడీ వచ్చిన వాళ్ళందరినీ గేట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళండి అని అంటున్నాడు. అందరు వస్తున్నారు. ఓకే, చక్కగా చాలా హుషారుగా ఉన్నారు. ఓకే, నౌ we are going to have a great celebration of my son's birth. నా బిడ్డ యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన సంతోషకరమైన మన బర్త్డే సెలబ్రేషన్లోకి వెళ్దాం అనేసరికి దేర్ ఇస్ నో బిడ్డ. ఆ బిడ్డ లేడండి. ఈ హడావిడిలో ఆయన పాక్కుంటూ గేటు బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరికీ దేని గురించి వచ్చారు? మరి ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే ఆ బిడ్డేది లేడు. ఆయన బయట, మీరు లోపల. నిజమే కదండి. క్రిస్మస్ ఆయన ఆరాధన చేసుకుంటున్నాం, ఏదట సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఉన్నాడా? బయటికి వెళ్ళిపోయాడా? పాక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడా? బయటికి వెళ్ళిపోతే మనం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే వేస్ట్. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటేనే క్రిస్టియన్ లైఫ్ అండి. ఏది తప్పినా దేవుడు మనకిచ్చిన ఆ నిత్య రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. జాగ్రత్త. మనం చాలాసార్లు చేసే మిస్టేక్ అదే. కొన్నిటిని గమనించి కొన్నిటిని విడిచిపెడతాం. చిన్న వాటిని గమనిస్తాం, పెద్ద వాటిని కొన్నిసార్లు మర్చిపోతాం. ఇంగ్లీష్లో సామెత ఉంది, పెన్నీ వైజ్ బట్ పౌండ్ ఫూలిష్. చిన్న వాటిని చూస్తాం, వీటిని జాగ్రత్త చేస్తూ ఉంటాం, పెద్దవి పోగొట్టుకుంటాం కదండి. ఈ భూమి మీద కొంతకాలమే ఉండే ఈ జీవితము గురించి పెద్దదాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించటానికి. మరి రక్షణ పొందామా? రక్షణ పొందాము. కానీ మనము సరైన భక్తిలో, దేవుని భయములో మనము పెరగటం లేదు. అది కూడా ముఖ్యమే. అందుకని నేనంటాను, సరిగ్గా వాక్యం బోధించే సంఘానికి మీరు వెళ్ళండి. సోది బోధలు చెప్పే సంఘాలకు వెళ్ళి సోది నేర్చుకొని ఇలాగనుకున్నామండి, అలాగనుకున్నామండి అని అండి అంటే యేసయ్య కూడా అయితే బయట ఉండండి అంటాడు. ఎక్కడికి రాకుండా మనం ఆ బోధలోనే ఎదుగుతున్నాం చాలాసార్లు. దయచేసి ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ద బైబిల్, ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగండి నన్ను, నేను చెబుతా. ఎందుకంటే నేనున్నదే దానికి. టీచర్స్ ఎందుకండి? లెక్కల టీచర్ ఎందుకున్నారు? అంతేనండి. ఏమి తెలియకపోతే ఎందుకు టీచర్ ఆయన? అంతే కదండి. కాబట్టి దయచేసి అందుకనే వాక్యములో ఉంది, మీరు వాక్యం చదివితే తెలుస్తుంది. లేకపోతే ఇలాంటి ఏ సోది బోధ చెప్పిన అక్కడికే పరిగెడతారు. మీ ఆత్మను ఆర్పుకోకుడి. అది ఎక్కడుంది పాస్టర్ గారు అంటే ఒక ఆయన అంటున్నాడు, మిరియాము గురించి చెప్తుంటే పాస్టర్ గారు మిరియాము అది ఎక్కడుంది అంటున్నాడు. ఆయన 15 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తాడట. ఎవరు తెలియదు?
ఎక్కడికి వెళ్తున్నావు? బైబిల్ చదువుతున్నావా? 15 సంవత్సరాలకి అసలు బైబిల్ మొత్తం ఎన్నిసార్లు చదవాలి? మిరియామే తెలియదట. అహరోన్ అంటే ఆయన ఎవరు పాస్టర్ గారు? అహరోన్ అన్నారు ఇందాక. ఓరి నాయన, అహరోన్ తెలుసా? అహరోన్ తెలుసా? మొన్న వచ్చాడుగా, వచ్చి ఇక్కడ మీటింగ్స్ పెట్టారు. ఏం క్రైస్తవ జీవితం! అలాంటి వాటికి మనకు పరిగెట్టి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు అంటే పాస్టర్లుగా మేము అలాంటి పదాలు వాడితేనే కొద్ది బుద్ధి వస్తుంది, సరిగ్గా లైన్లోనే పడతారు. కాబట్టి సరైన బోధ ఎక్కడుందో, అందుకనే భక్తుడైన పౌలు తిమోతికి రాస్తుంటున్నాడు, తిమోతి నీ బోధ సరిగ్గా ఉండాలి. హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆ సరిగ్గా లేని బోధ ఎక్కడో అక్కడికే మనం పరిగెట్టింగ్. వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. ఈ రోజుల్లో ఏమైపోయిందండి స్టైల్ తెలుసండి? వీళ్ళకి వాక్యం చెప్పడం రాక సూత్రం 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 అని అర్ధగంట చెప్పి, మంగళ సూత్రం, ఏ సూత్రం? మంగళ సూత్రం అని అర్ధగంట చెప్పి దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అయిపోయింది. అంతే, 30 గంట అయ్యింది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఏం దీవించుగాక? ఎక్కడ చెప్పే వాక్యం? 30 గంట స్తోత్రం చెప్పి, 1/2 గంట ఏమో హల్లెలూయా చెప్పి, ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. అక్కడ ఎక్కడుంది వాక్యం? తిప్పి 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 ఆ పాపం ఇన్విజిలేటర్ అనుకున్నారట, ఈ తెగ రాసేస్తున్నాడు అనుకున్నాడట. తిప్పి 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 రాసిన దాన్ని రాసి 10 షీట్స్ ఇచ్చాడు. అక్కడేం లేదు, మార్కులు ఒకటి ఇద్దామన్నా కానీ ఏం లేదట. ప్రశ్న కిందకి పైకి, కిందకి పైకి 10 అడిషనల్స్ కదండి. అది ఇన్విజిలేటర్ ఏమనుకున్నాడు? ఏమి రాస్తున్నాడు బాబోయ్ అనుకున్నాడు. కానీ హీఈస్ దిద్దింగ్. ఆ దిద్దుతున్నప్పుడు అక్కడ ఏమీ లేవట. చాలా దారుణం అండి, చాలా దారుణం. అర్థమవుతుందండి? మీరు చర్చికి వెళ్తే పరలోకం వెళ్ళరు, సరైన బోధ వింటేనే పరలోకం వెళ్తారు. సరైన బోధలో ఎదిగితేనే పరలోకం వెళ్తారు. జాగ్రత్త గమనించండి. అందుకే మీరు కూడా బైబిల్ చదవాలి. మీ పాస్టర్స్ని మీరు క్రమంలో పెట్టాలంటే మీరు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి సరిగ్గా బైబిల్ చెప్పడం నేర్చుకుంటారు. మీరు ప్రశ్నించారు, గంగిరెద్దులాగా తలుపు వస్తారు కాబట్టి ఆయన ఆడింది ఆట, పాడింది పాట, వచ్చే స్తోత్రం లేకండి సూత్రం 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 సూత్రం. ఏమి ఎన్నిసార్లు చెప్తావు ఆయన? నేను చెప్తున్నా కదా, మా అన్నయ్య గారి గుళ్ళోని ఒక ఆమె లావుగుండేది, 3 నెలలకి సన్నబడిపోయింది. మా అన్నయ్య అడుగుతున్నాడు, అంటే మా అన్నయ్యకి పిన్ని అవుతుందట. ఏంటి పిన్ని నువ్వు చాలా లావుగుండేది, నువ్వు సన్నబడిపోయావు ఏంటంటే, మా పాస్టర్ గారు ఎగరకపోతే ఊరుకోరు, ఎగిరి ఎగిరి సూత్రం 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 అంటే స్తోత్రం కూడా తెలీదు, సూత్రం 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 అని ఎగిరి ఎగిరి ఎలాగైపోయిందట. అది డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్న, మా పాస్టర్ గారు తగ్గించారులే అంటుంది. ఫోన్లే మా అన్నయ్య అన్నట్ట, ఫోన్లే దీనికి చెప్పాలి దేవునికి స్తోత్రం, మరి వెళ్ళరు అన్నాడు. ఏం వెళ్తాం, మీకు ఎగరలేదు, నా వాళ్ళు కాదు, నేను ఇంటి దగ్గర ఏమంటాను అన్నట్టు. ఇంకేం ఎగురుతాం? దేవుని సన్నిధి అంటే ఎగరటం అయిపోయింది. మీకు వాక్యం చదవటం తెలిస్తే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. మీకు వాక్యం చదివితే మీకు తెలిస్తే వాడు అడుగుతారు, మీకు తెలిస్తేగా, మీరు చదివితేగా. నేను అందుకంటున్నా, సరైన బోధ బోధించే సేవకుని సంఘానికి వెళ్ళండి, అప్పుడు మీకు వాక్యం తెలుస్తుంది. అర్థమవుతుందండి? సైన్స్ చెప్పు అని లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు ఆయన? అంతే కదండి. పోనీ మ్యాథ్స్ చెప్పకపోయినా లెక్కలని చెప్తాడు. మనం చేసేది అదే. ఆయనకి రాదు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్సును చూసి మనం ఏం చేస్తున్నామట, మురిసి అప్పడంలాగా ఉండేవాళ్ళం ఏమవుతున్నామట అంటే పూరిలాగిలా గుబ్బిపోతున్నాం. గట్టిగా బైబిల్లో ప్రశ్న వేస్తే ఏం రావటంలే. ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి గెలిచి మేం పాస్టర్ని ఓడించము అంటాడు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ఆ మెసేజ్. రెండవది ఏంటంటే, ఏంటి? రక్షించడానికి వచ్చాడు. ఓకే, మూడవది మనం చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. ఓకే, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 5 వర్స్ 15. 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. జనులు జరిగినది చూడగానే యేసు యొద్దకు వచ్చి సేనాను
అసలు మూడో దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఆయన ఎన్ని దెయ్యాలు పట్టుకున్నవాడు? సేన అంటే ఓకే. రోమన్ భాషలో లెజియన్ అంటే 6,000. ఒక దెయ్యాన్నే వదిలించలేకపోతున్నాం. ఈయనకి ఎన్ని దెయ్యాలు పట్టినాయట? ఓరి నాయన. ఆయన అందుకనే ఆయనకి కట్టిన ఇనప ఫెట్టస్ని ఏమంటారు? సంఖ్యలను. అక్కడ పదం ఏదో ఉంటుంది తెలుగులో, ఏమంటారంటే కాదు, ఇంకా ఏదో పదం ఉంటుంది. అలాగనే ఉందా? కాదు, ఇంకో పదం ఉంటుంది. సర్లే, తుత్తునీలిగా ఏం చేయనట? తుత్తునీలిగా చేసాను అని ఉంటుంది. ఆ పైన మీరు చదివితే ఉందండి ఆ పదం. 4వ వచనం చదవండి. పలుమార్లు వాళ్ళ కాళ్ళకును చేతులకును చూసారా? తుత్తునీలుగా అంటే గడ్డి పూసను తెంపినట్టుగా తెంపేస్తాడు. ఒక దెయ్యానికే అంత శక్తి ఉంటే 6,000 దెయ్యాలకి. దీనికి కూడా కొంతమంది దేవునికి స్తోత్రం, ఆయనకి 6,000 దెయ్యాలు. నీకు బుద్ధి ఉందా లేదా? ఏం పాస్టర్ అయ్యా బాబా, ఆయనకి దెయ్యాలు పట్టుకొని ఎడుతుంటే దేవునికి స్తోత్రమా? జీవరత్న మంగళ తక్కువ పడ్డాడు. ఒక తెల్లటి బట్టలు వేసుకున్న పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆయన అన్నాడట, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు మాకు స్టీవెన్సన్ గారు ఆయన ప్రార్థన చేస్తానంటే, లేదండి నేను పాస్టర్ గారిని ప్రార్థన చేశాను. సర్లే చేయనండి. ఆయనకి కాలు దెబ్బ తగిలి మోకాళ్ళు రక్తం కారుతుంటే కట్టుకట్టే. దేవునికి అయ్యా నీకు స్తోత్రం, మీ కుమారునికి దెబ్బ తగిలింది. ఆయన కోపం వచ్చి ఉంది, ప్రార్థన వద్దు వెళ్ళిపోండి అన్నాడు. ఆయన దెబ్బ తగిలి ఏడుతుంటే ఏం స్తోత్రం? మతి లేని పాస్టర్లు, మతి లేని బోధలు. ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంటే దేవునికి స్తోత్రం, నీకు స్తోత్రం అంటుండే. ఆయనకి ఏమవుతుంది? మధ్యలో నాకు చేసి వద్దులే ప్రార్థన వెళ్ళిపో అన్నాడు. అంతేనండి, అదేనా ప్రార్థన విధానం? నేను అదే అంటున్నా, ప్రతి ఓడు బైబిల్ కొనేసుకోవటం, 2 నెలలు బైబిల్ చదవటం. నేను కూడా పాస్టర్ గారిని అంట. నేను తిట్టడం లేదండి, మీరు అడగాలి. నేను అంటున్నా సంఘస్థులు, అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అమ్మో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. మీరు అడగకుండా గంగిరెద్దులకు తల్లు పత్తుంటే ఏమవుతుందటండి? నేను భలే బోధ చేస్తున్నానని దేంట్లో నుండును? భ్రమపరచు ఆత్మలోనూ ఉండును. మీరు ప్రశ్నలు వేస్తుంటే అప్పుడు జ్ఞానం పెరుగుద్ది ఆయనకి. అర్థమైందా? ఓకే. ద థర్డ్ ఎస్ ఈజ్ గాడ్ వాంట్స్ టు సెట్ రైట్ our lives. 3వ ఎస్ ఏంటంటే సెట్ రైట్, సరిచేయటం. ఇప్పుడు ఈయన ఎన్ని దెయ్యాలతో ఉన్నాడు? 6,000 దెయ్యాలతో ఉన్నాడు. అందుకే ఒక దెయ్యం 6,000 దెయ్యాలు కలిసి ఆ ఇనుప సంఖ్యలను కూడా ఏంటంటే ఈజీగా తెంపేస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు చూడండి. యేసయ్య వచ్చాక ఎలాగున్నాడు? స్వస్థచిత్తుడై. ఇంతకుముందు కూర్చుండెనా? ఇంతకుముందు నడుస్తూ ఉండెను, ఇంతకుముందు తెంపుతూ ఉండెను, తనను తాను గాయపరుచుకుంటూ ఉండెను. ఇప్పుడు ఆయన అలాగా చేయటం లేదు. ఎందుకని? ఆయన ఇప్పుడు సెట్ రైట్ అయిపోయాడు. అసలు యేసయ్య వచ్చింది సెట్ రైట్ చేయటానికి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన జీవితాన్ని సెట్ రైట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా కొడతాడా? ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు ఆయన. మన జీవితాలను అలా చేయటానికి యేసయ్యలో కనుకొచ్చింది. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే మన జీవితాలు సెట్ రైట్లో లేవు, సెట్ రాంగ్లో ఉన్నాయి. ఆ రాంగ్ను తీసేసి రైట్లో పెట్టడానికి వచ్చాడు. ఏం చేసుకో సెటిల్ చేసుకో. ఏం చేసుకో సెటిల్ చేసుకో. మనమేమో షటిల్ చేస్తున్నాం కదండి. సెటిల్ కాదు, షటిల్. దేవుడు ఈయన యొక్క జీవితాన్ని, ఎవరి జీవితాన్ని? దెయ్యాలు పట్టిన ఆయన జీవితాన్ని. దేవుడు లేడనే మనుషులు ఉన్నారు, దేవుడు లేడనే దెయ్యాలు ఉన్నాయా? అంటే మనుషుల కంటే, అది నేను చెప్పటం లేదు కానీ మనుషుల కంటే డాష్ నయమని ఈయన అదే చెప్పిందండి. ఓ యేసు దేవుని కుమారుడా, దెయ్యాలు పట్టినోడు చెప్తున్నాడు. దెయ్యం పట్టణంలో మనం చెప్పలేకపోతున్నాం. అంటే ఆయనకంటే డాష్ అనే కదా.
ఆ డాష్ ఏంటి పాస్టర్ గారు అంటే అదే డాష్ అనే కదా అంటున్నా. చాలా దారుణం. ఓకే, మన జీవితాలు ఎలాగున్నాయో చెక్ చేసుకొని సెటరేట్ చేసుకుందాం. ఎవరి ద్వారా? దేవుని యొక్క వాక్యం ద్వారా. రెండవ వ్యక్తిని చూద్దాం మనం. ఓకే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. సెయింట్ జాన్ చాప్టర్ 5 verse 14. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను నీవింతకు ముందు పాపం చేశావు, ఓకే, శిక్ష అనుభవించావు, ఇంకెప్పుడు కూడా మళ్ళీ పాపము అలా చేస్తే ఈ ముందున్న దానికంటే నీ శిక్ష ఏమవుతుందట? అధికమవుతుంది, ఎక్కువ అవుతుంది. అందుకనే జాగ్రత్త. ఆదివారం చర్చికి వెళ్ళకపోవటం ఏంటి? పుణ్యం. చాలా మంది తప్పు అంటున్నారు, తెలివైన వాళ్ళు. తప్పు కాదండి, పాపం వేరు, తప్పు వేరు. అర్థమవుతుందండి? పాపం వేరు, ఆ తప్పు వేరు. మనం తెలివిగా ఆదివారం గుడికి వెళ్ళలే. అసలు దేవుని మందిరానికి వెళ్తున్నావా? సంవత్సరానికి ఒకసారి వెళ్తానండి. నేను కూడా పాస్టర్ గారు ఎలాగెలగని వాళ్ళు చెప్తుంటారులేండి, ఇలాగెలగని సూత్రం అని. నేను కూడా అంతేనండి. ఇదిగో ఏంటది మెడలని, ఏంటది క్రాస్, ఇదిగో అంటే ₹10 ఇదికొని నాది ఉంటే ఏమవుతుంది కదండి? తాగేవాడు కూడా వేసుకుంటాడు. అది ఉంటే మనల్ని పరలోకం వెళ్తామా కదండి? మెడ చుట్టూ ఉన్నది ఆ క్రాస్ చుట్టూ పరలోకం వెళ్తామా? హృదయంలో యేసు ఉంటే పరలోకం వెళ్తామా? చెప్తున్నాను. ఎక్స్టర్నల్ కస్టమ్స్, ఈ పైని ఏంటంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దయచేసి అయి కాదు. అదే మనము పాపంలో ఇక్కడ ఉందట, మీరు ఇంతకుముందు పాపం చేసావు, శిక్ష అనుభవించావు, నీకు ఇంకా కఠినమైన శిక్ష రాకుండా ఇక ఎప్పుడు పాపము చేయొద్దు. అంటే మన కష్టాలకు, కొన్నిసార్లు శోధనలకు కారణం ఏంటయ్యా అంటే పాపం. అర్థమవుతుందా? అది దయచేసి దేవుని సన్నిధిని ఏం చేయొద్దు, అశ్రద్ధ చేయవద్దు. ఓకే, మూడవ వ్యక్తిని, ముఖ్యమైన వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం. The book of Acts chapter 9 verse 18. దమస్కులో అననీయను ఒక శిష్యుడుండెను. ప్రభువు పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి చాలు. మీరు మొత్తం ఆ పై నుంచి కూడా చదువుకుంటూ వస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని ఇంకా హింసించడానికి ఏ ఊరు వెళ్తున్నాడు అంటే దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఆ దమస్కు పట్టణము వెళ్ళక ముందే మార్గ మధ్యములో ప్రభు ఆయనకి కనబడ్డాడు, దర్శించాడు. ఇప్పుడు ఏమైంది? నీ జీవితము సరిగ్గా లేదు, ఇప్పుడు నీ జీవితాన్ని నేను సెటరేట్ చేస్తున్నా. అటు వెళ్ళొద్దు. ఎటు? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా అవి వెళ్ళొద్దు. ఆయన జీవితం ఏం చేసేటంటే దేవుడు సెటరేట్ చేశాడు. అసలు దేవుడు వచ్చింది ఎందుకంటే మన జీవితాలను సరైన, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సరిగ్గా పెట్టడానికి. సరిగ్గా చేయి అంటే అలా గడిస్తే ఒక్కోసారి లెగిస్తామని. సరిగ్గా చేయి ఏంటది? ఏ పని అయినా ఎలా చేయాలట? సరే, ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా అది చేయకూడదు. ఏ పని అయినా కానీ పద్ధతి లేకుండా చేస్తే ఏమవుతుంది? ఆరోగ్యానికైనా సమస్యలే కదండి. పద్ధతి లేకుండా తిన్నా, పద్ధతి లేకుండా పడుకున్నా. ఉదాహరణకి ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మీరు నిద్రపోవటం లేదు కానీ చెప్తున్నా. ఉదాహరణకి మీరు నిద్రపోతున్నారు అనుకోండి, నిద్రపోవటం లేదు పాస్టర్ గారు, కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకోండి. సరే, లేదు ఒకటి, ఓకే, అప్పుడేంటది? అది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు
Close your eyes. No, Pastor, I'm just thinking of your message. I'm just closing my eyes and thinking of your message. కాదు, నా గురించి మీరు ప్రార్థన చేయొద్దు. నేను చాలాసేపు చేసా ప్రార్థన రాత్రి. ఇంకేం చేయొద్దు నా గురించి. ఓకే, ఒకవేళ చేస్తే కళ్ళు తెరిచి చేయండి. ఓకే, కాబట్టి వాక్యంలో మూడవది ఏంటంటే మన జీవితాలను, ఎందుకు చెప్పండి, మన జీవితాలను సరిచేయటానికి ఎందుకు వచ్చాడు యేసయ్య చెప్పాలి. 3 విషయాలు. నెంబర్ 1, వై ద ట్రాన్సెండెంటల్ గాడ్ హ్యాస్ బికమ్ an ఎమనెంటల్ గాడ్. మనకు దూరంగా ఉండే దేవుడు మన మధ్యకి ఎందుకు వచ్చాడు అంటే, నెంబర్ 1, బికాస్ ఆఫ్ our sins. And number 2, he wants to save us. And number 3, he wants to set our lives right. Or set right our lives. మన జీవితాలను సరిచేయటానికి అది. ఇంకో మనకేమొచ్చేసినట్టు ఇప్పుడు దీన్ని బట్టి ముగింపులో వీసా. వెరీ గుడ్. ఏం సా? వీసా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు మనం? మన ఇంటికి కాదు, ఇంటికి వెళ్ళగలుగుతాంలే. ఇంటికి వెళ్ళగలి ఎక్కడికి వెళ్ళొచ్చు అట్టండి? వీసా వచ్చాయి కదండి. వీసా వచ్చాక విమానం టికెట్ కొని నీ విమానంలో కూర్చోటి ఎవడని నిన్నేమని అంటాడా? ఇదిగో నాకు వీసా ఉంది. వీసా ఉంది. నన్ను బయటికి వెళ్ళమన్నాను. నువ్వెవడు? నువ్వు వెళ్ళి బయట నించా. నేను విమానం ఎక్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అట్టండి? విమానం ఎక్కి పరలోకం వెళ్తున్నా. అంతే కదండి. మనం వెళ్ళిన మరుక్షణమేనట్టండి ఆ తలుపు ఏమైపోద్ది? ఓపెన్. కాబట్టి యేసయ్య క్రిస్మస్ సెలబ్రేషన్ మంచిది కదండి. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఇక్కడ వాదోపవాదాలకి కాదు, కానీ యేసయ్య పుట్టాడా లేదా? ఏదో ఒక రీతిలో ఆయనకు సువార్తను మనం ఇతరులకి తెలియచేస్తున్నాం. అర్థమవుతుందండి. అది ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తే అది వేరే లేకుంటుందిలే, అది ఇప్పుడు కాదు. ఓకే, కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఎందుకు వచ్చాడు అంటే, మనం పండగ చేసుకుంటాం, పప్పులు వండుకుంటాం, దీని గురించి కాదట. మనం రక్షణ పొందుతాం, మారు మనసు పొందుతాం, మనం పాపాల నుంచి బయటికి వస్తాం, లోకాన్ని విడిచాక పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇది యేసయ్య లోకానికి వచ్చిన ముఖ్య కారణం. అది మనలో ప్రతి ఒక్కరూ పొంది ఏంటట, మన జీవితాలను సరి చేసుకొని మనము నిత్య రాజ్యానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.